హలో అండి. వెల్కమ్ టు మీ రాధా ఛానల్. చాలా డేస్ అయింది మీ అందరితో మాట్లాడి. సో, మీ అందరైతే ప్రేమగా మెసేజెస్ చేస్తున్నారు. ఏమైందక్క? ఏమైందక్క? అని. నేను అసలు ఓపెన్ చెయ్యట్లేదు చెప్పాలంటే యూట్యూబ్ స్టూడియో. గుర్తొచ్చినప్పుడు అట్లా 3 డేస్‌కో, 4 డేస్‌కో ఒకసారి ఓపెన్ చేస్తున్నా, మళ్ళీ పెట్టేస్తున్నాను. అనుకుంటా ఉన్నాను మీ అందరికీ ఒక అప్డేట్ ఇద్దామని చెప్పేసి. బట్ కుదరట్లేదనమాట. సో, మొత్తానికి అప్డేట్ ఏంటంటే నేను ఆల్రెడీ ఒక పోస్ట్ పెట్టాను. అందులో కూడా కొన్ని క్వెషన్స్ వచ్చాయన్నమాట. ఏమైంది? ఏంటి? హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పేసి. సో, దానికి ముందు ఒకవేళ ఆ పోస్ట్ చూడని వాళ్ళు ఏంటంటే, సో నేనైతే ఇప్పటికి ఆల్మోస్ట్ ఒక 15-20 డేస్ అవుతుంది. సో, నెల్లూరు అయితే వచ్చేసానమాట. సంతుతో గొడవే కాదు, ఇంట్లో వాళ్ళతో కొంచెం గొడవ అయింది. దాని తర్వాత మీకు తెలిసిందే రెనోవేషన్ అదంతా జరుగుతుంది. సో కిచెన్ అదంతా క్లోజ్డ్ అనమాట మాది. సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు నేను పైకి వెళ్ళి వాళ్ళతో గొడవ అయింది కాబట్టి పైన వండుకోలేను. అలా అని డైలీ బయట తినలేను. మా అత్తమ్మ టైంకి వంట చేసి పెట్టట్లేదు. సో దానివల్ల కొంచెం ఇబ్బంది పడ్డానమాట. సో నా కాల్ కాదు, నెల్లూరు రావడం సంతూనే ఇనిషియేట్ చేశారనమాట. సో వెళ్ళు, నువ్వు ఈ పని అంతా అయిపోయే వరకు ఒక 10 డేస్ కోసం నెల్లూరు వెళ్ళు అని చెప్పి, ఇంకా నేను అదే అనుకున్నా, అదే బెస్ట్ కదా అని చెప్పేసి నేను కూడా నెల్లూరు అయితే స్టార్ట్ అయిపోయాను అనమాట. సో ఇంకొక 2 డేస్లో నేనైతే మళ్ళీ ఢిల్లీ వెళ్ళిపోతున్నాను. ఇంట్లో మొత్తం వర్క్ అయితే అయిపోయింది. ఇంకా బెడ్ ఇచ్చాము బయట, ఇది ఏమంటారు పాలిషింగ్కి, అదొక్కటే రావాలన్నమాట. ఐ గెస్ రేపటికల్లా వచ్చేవచ్చు. మాకు రేపు మార్నింగ్ ట్రైన్ 7 o'clockకి. మేము ఇంటికి వెళ్ళేసరికి అయితే ఎల్లుండి ఈవినింగ్ అయిపోద్ది. అండ్ సీ హూ ఈజ్ హియర్. ఏ సంతు వచ్చారు నన్ను తీసుకెళ్ళడానికి. సో సంతు వచ్చి ఇప్పటికి ఒక 2 డేస్ అవుతుంది. సో నన్ను తీసుకెళ్ళడానికి వచ్చారనమాట ఢిల్లీ. ఇంకా సంతు మళ్ళీ రిజైన్ చేసేసారు బిగ్ బాస్కెట్లో, వేరే కంపెనీలోకి వెళ్ళబోతున్నారు. సో అదనమాట అప్డేట్. సో ఎప్పటి నుంచో ఇద్దాం అనుకుంటున్నా. సో ఇవాళ అయితే మేము గుడికి వచ్చాము, అది కూడా ఒక వ్లాగ్ లాగా తీశాను. ఎక్కడ గుడికంటే నెల్లూరులో ఇది నరసింహస్వామి టెంపుల్కి అయితే వచ్చాము. సో ఇప్పుడు దర్శనం అయితే అయిపోయింది, అంతా మంచిగా ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. సరే ఇక్కడ ప్రశాంతంగా ఉంది కదా, ఒక అప్డేట్ కూడా ఇచ్చేద్దాము, మళ్ళీ యూట్యూబ్ స్టార్ట్ చేయాలి కదా ఇంకా అని చెప్పేసి. సో అదనమాట మ్యాటరు. మ్యాక్సిమం అప్డేట్ ఇచ్చేసాను. ఇంకా అసలు గొడవ ఏమైంది అదంతా మీతో షేర్ చేసుకోవాలి. పక్కా నేను ఇంటికి వెళ్ళాక మీకు మంచిగా వీడియో చేస్తాను. ఇప్పుడైతే అంటే అట్లా ఏం లేదు, నేను డిప్రెషన్లో ఉండిపోయాను అట్లా అని. కాకపోతే స్టార్టింగ్లో కొంచెం అనిపించింది, బట్ ఇప్పుడైతే ఆల్ ఓకే. నేను వాళ్ళ గురించి అసలు వదిలేసాను, నేను ఫిక్స్ అయిపోయాము. సో అదనమాట, ఇంటికి వెళ్ళాక చెప్తాను అసలు ఆ రోజు ఏమైంది ఏంటి అని. సో అది మ్యాటరు అప్డేట్. అయితే నేనైతే బాగున్నాను పర్ఫెక్ట్లీ. కాకపోతే ఏంటంటే అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నాను కదా, పిల్లలతోనే టైం అంతా సరిపోతుంది అనమాట. దానివల్ల ఇంకా యూట్యూబ్ మీద అంతగా కాన్సన్ట్రేట్ చేయలేదు. ఇంకా మళ్ళీ సంతు వచ్చారు, సంతుతో బయటకు వెళ్ళాను, ఫ్యామిలీ అంతా బయటకు వెళ్ళాము. సో టైం అయితే మంచిగా స్పెండ్ చేశాను ఈ 20 డేస్ నేను. ఇంకా రేపు సంతు నేను వెళ్ళిపోతాం ఢిల్లీకి. సో అంతే వ్లాగ్, మేము ఇంటికి వెళ్ళిపోతున్నాము. బాయ్ బాయ్.